నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గోదావరి కావేరీ అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ మరో ప్రతిపాదన. నేడు హైదరాబాద్ వేదికగా రెండో సంప్రదింపుల భేటీ. పరిశ్రమల స్థాపనకు కాస్మోటిక్ వ్యాలీ సంస్థల ఆసక్తి. ఫ్రాన్స్లోని పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ వరుస భేటీలు. రేపటి హుజూరాబాద్ పోలింగ్ ఏర్పాట్లలో అధికారుల నిమగ్నం. డబ్బులు ఇవ్వలేదంటూ పలు గ్రామాల్లో జనం ఆందోళన. ఇటలీ, బ్రిటన్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన ప్రధాని. G20, COP26 సదస్సులకు హాజరు కానున్న మోదీ. మరోసారి పెరిగిన చమురు ధరలు. లీటర్ పెట్రోల్ పై 37 పైసలు, డీజిల్ పై 38 పైసలు పెంపు. దేశంలో ఇంధన ధరల పెంపు నిరంతర ప్రక్రియగా మారిన వేళ తాజాగా మరోమారు చమురు రేట్లు భగ్గుమన్నాయి. లీటర్ పెట్రోల్ పై 37 పైసలు, డీజిల్ పై 38 పైసలు పెంచుతూ చమురు విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ₹108.64 చేరగా డీజిల్ ₹97.37 పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ₹114.47 అమ్ముడవుతుండగా డీజిల్ ₹105.49 విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ₹113 చేరగా డీజిల్ ₹106.22 పెరిగింది. అటు విజయవాడలో లీటర్ పెట్రోల్ ₹114.97 పెరగ్గా డీజిల్ ₹107.37 విక్రయిస్తున్నారు. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగటమే తాజా పెంపునకు కారణమని ఇంధన విక్రయ సంస్థలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్ల వేలానికి సంబంధించి ఐపీఎల్ పాలక మండలి మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 8 ఫ్రాంచైజీలు గరిష్టంగా 4 ఆటగాళ్లనే అట్టిపెట్టుకునే వెసులుబాటును కల్పించింది. ఫ్రాంచైజీలు సగటున 2 స్వదేశీ, 2 విదేశీ ఆటగాళ్లను లేదా 3 స్వదేశీ, ఓ విదేశీ ఆటగాడిని రిటైన్ చేసుకునే అవకాశం ఉందని ఈఎస్పీఎన్ క్రికిన్ఫో తెలిపింది. ఈ వేలంలో రైట్ టు మ్యాచ్ కార్డుల అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ మెగా వేలంలో ఆటగాళ్ల కోసం 90 కోట్ల వరకు ఫ్రాంచైజీలు ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు 2022 ఐపీఎల్ సీజన్ కోసం కొత్తగా మరో 2 జట్లను బీసీసీఐ ప్రకటించింది. అహ్మదాబాద్, లఖ్నవూ జట్లు వచ్చే సీజన్లో పోటీ పడనుండగా మొత్తం 10 జట్లు టైటిల్ పోరులో నిలబడనున్నాయి. అహ్మదాబాద్ ను సీవీసీ క్యాపిటల్స్ పార్ట్నర్స్ దక్కించుకోగా లఖ్నవూ ఆర్పీఎస్జీ గ్రూప్నకు దక్కింది. క్రికెటర్ల మెగా వేలం డిసెంబర్లో జరిగే అవకాశం ఉందని ఐపీఎల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కావేరీతో అనుసంధానం కోసం గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి కాకుండా వీలైతే తుపాకులగూడెం ఆనకట్ట నుంచి తరలిస్తామని జాతీయ జలవనరుల అభివృద్ది సంస్థ ప్రతిపాదించింది. నదుల అనుసంధానానికి సంబంధించిన అభిప్రాయాలకు అనుగుణంగా అవసరమైన సమాచారాన్ని అందించాలని రాష్ట్రాలకు సూచించింది. గోదావరి నుంచి 247 టీఎంసీల తరలింపు కోసం రెండో సంప్రదింపుల భేటీ ఇవాళ హైదరాబాద్ వేదికగా జరగనుంది. గోదావరి కావేరీ అనుసంధానాన్ని ఇచ్చంపల్లి నుంచి కాకుండా తుపాకులగూడెం బ్యారేజ్ నుంచే చేపట్టే అంశాన్ని పరిశీలించాలని జాతీయ జల అభివృద్ది సంస్థ ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. గోదావరి కావేరీ అనుసంధానం ద్వారా 247 టీఎంసీలు మళ్లించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో సాగు, తాగునీరు అందించేందుకు జాతీయ జల అభివృద్ది సంస్థ ఆ పథకాన్ని ప్రతిపాదించింది. గోదావరిలో ఎక్కడ నుంచి నీటిని మళ్లించాలనే అంశంపై పలు పరిశీలనల తర్వాత తెలంగాణ సూచన మేరకు ఇచ్చంపల్లి నుంచి అనుసంధానించేలా గత ఏప్రిల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ సిద్ధం చేసి రాష్ట్రాలకు పంపి అభిప్రాయాలు కోరింది. వాటిని క్రోడీకరించి మరోసారి రాష్ట్రాలకు పంపగా గోదావరి, కృష్ణా బేసిన్లోని 10 రాష్ట్రాలు తమ అభిప్రాయాలు తెలిపాయి. మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర అంగీకారం తెలపగా అనుసంధానంలో కీలకమైన రాష్ట్రాలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. పలు కొత్త సూచనలు చేశాయి. నీటి లభ్యతను ఖరారు చేసే ముందు తమ ఆమోదం తీసుకోవాలని, ప్రవాహ మార్గాన్ని తెలుగు రాష్ట్రాలను కలుపుకొని పోవడం ద్వారా భూసేకరణ సులభమవుతుందని తెలంగాణ తెలిపింది. మళ్లించే నీటిలో కనీసం 50% తమకు ఇవ్వాలని కోరింది. ఇంద్రావతిలో తమ వాటా నుంచి ఆ పథకానికి నీరు మళ్లించేందుకు వీలులేదని ఛత్తీస్గఢ్ స్పష్టం చేసింది. ఇచ్చంపల్లి వద్ద ప్రతిపాదించిన పూర్తిస్థాయి నీటిమట్టంతో తమ రాష్ట్రంలోని 4 గ్రామాలకు చెందిన 171 హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుందని తెలిపింది.
ఇప్పటికే ఉన్న నిర్మాణంలో ఉన్న ప్రతిపాదిత పథకాలను సైతం డీపీఆర్లో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. గోదావరి నుంచి బనకచెర్లకు మళ్లించాలని ప్రతిపాదించిన 200 టీఎంసీలను, గోదావరి పెన్నా అనుసంధానంతో ప్రతిపాదించిన 320 టీఎంసీలను డీపీఆర్లో చేర్చాలని పేర్కొంది. కావేరీ ఆనకట్టపై ఉన్న గ్రాండ్ ఆనకట్టకు కాకుండా కట్టలై బ్యారేజీకి అనుసంధానం చేయాలని తెలంగాణ కోరింది. పూండి రిజర్వాయర్ను అరణియార్తో అనుసంధానం చేస్తే మరో 15 టీఎంసీలు వినియోగించుకొని 609 చెరువులు నింపవచ్చని తెలిపింది. గ్రాండ్ ఆనకట్టుకు మళ్లించే 46 టీఎంసీలకు కావేరీ ఆయకట్టుతో సంబంధం లేదని స్పష్టం చేయాలని పేర్కొంది. గోదావరి కావేరీ అనుసంధానంపై చర్చించేందుకు ఇవాళ జాతీయ జలాభివృద్ధి సంస్థ 8 సభ్య రాష్ట్రాలతో సమావేశం నిర్వహించనుంది. హైదరాబాద్లోని జలసౌధలో జరిగే ఆ సమావేశానికి సంస్థ డైరెక్టర్ జనరల్ భూపాల్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. ఢిల్లీ నుంచి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారులు, తెలంగాణ, ఏపీతో పాటు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు ఆన్లైన్లో పాల్గొనున్నారు. భూ రికార్డుల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్కి ఏడాది పూర్తయింది. పారదర్శక భూ లావాదేవీలతో పోర్టల్ విజయవంతమైందన్న సర్కారు 10 లక్షలకు పైగా లావాదేవీలు పూర్తయినట్లు తెలిపింది. అవసరాలు, అనుభవాల ఆధారంగా కొత్త మాడ్యూల్స్ తీసుకురావడంతో పాటు 5 లక్షలకు పైగా ఫిర్యాదులను పరిష్కరించినట్లు వివరించింది. ఏడాది కాలంగా ధరణి సేవలతో ప్రజలు, రైతులు ఎంతో ప్రయోజనం పొందారన్న ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న కాలంలో మరిన్ని విజయాలు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భూ రికార్డుల సరళీకరణ, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా సేవలు, అధికారులకు విచక్షణ అధికారం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ను తీసుకొచ్చింది. ఏడాది క్రితం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి వెబ్ పోర్టల్ని ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా వినూత్నంగా తీసుకొచ్చిన ఆ ధరణి పోర్టల్ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుందని ప్రభుత్వం తెలిపింది. భూ లావాదేవీలకు సంబంధించి సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్ రికార్డుతో అత్యాధునిక ఆన్లైన్ పోర్టల్ అయిన ధరణి భూ సంబంధిత లావాదేవీలకు వన్ స్టాప్ పరిష్కారంగా ఉందని పేర్కొంది. ధరణితో రిజిస్ట్రేషన్ సేవలు ప్రజల ఇంటి వద్దకే చేరినట్లు వివరించింది. గతంలో కేవలం 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవని, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో 574 తహసీల్దార్ కార్యాలయాల్లో ఆ ప్రక్రియ జరుగుతోందని పేర్కొంది. భూ పరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలని నెలకొల్పిందన్న సర్కార్ తొలి సంవత్సరంలోనే ధరణి సాధించిన ప్రగతి అభినందనీయమని తెలిపింది. ఏడాదిగా జరిగిన లావాదేవీలు, సంఖ్యలే పోర్టల్ విజయవంతానికి నిదర్శనమని పేర్కొంది. ఏడాది కాలంలో ఆ వెబ్ పోర్టల్ 5.17 కోట్ల హిట్లు సాధించగా 10.45 లక్షల స్లాట్లు బుక్ చేసుకోగా అందులో 10 లక్షలకు పైగా లావాదేవీలు పూర్తయినట్లు వివరించింది. 5 లక్షలకు పైగా భూ విక్రయాలు, 1,58,000కు పైగా గిఫ్ట్ డీడ్లు, వారసత్వానికి చెందిన 72,000, తనఖాకు సంబంధించి 58,000కు పైగా లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది. ధరణి పోర్టల్ ద్వారా 5.17 లక్షల ఫిర్యాదులు పరిష్కరించినట్లు సర్కార్ తెలిపింది. అందులో పెండింగ్ మ్యుటేషన్లు 2.07 లక్షలు కాగా భూ సంబంధిత విషయాలపై ఫిర్యాదులు 1.73 లక్షలు ఉన్నాయి. నిషేధిత భూముల జాబితాకు సంబంధించి 51,000కు పైగా కోర్టు కేసులు, ఇతర సమాచారం 24,000కు పైగా ఉన్నాయని పేర్కొంది. ఇంతకుముందు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వని దాదాపు 1,80,000కు పైగా ఎకరాల భూమి ఈ ఏడాదిలో ధరణి పరిధిలోకి తెచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. పోర్టల్ అమలులో వస్తున్న సమస్యలు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేసినట్లు వివరించింది. ఆయా వర్గాలు, స్టేక్ హోల్డర్ల నుంచి సలహాలు, సూచనలకు అనుగుణంగా కొత్త మాడ్యూల్స్ను తీసుకొచ్చినట్లు పేర్కొంది. వివిధ రకాల ఫిర్యాదులు పరిష్కరించేందుకు ప్రత్యేక మాడ్యూల్స్ పొందుపరిచినట్లు చెప్పింది. ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్, 10 సమాచార మాడ్యూల్స్ ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పోర్టల్ ప్రారంభించి ఏడాది పూర్తయినందున ధరణి సేవలను విజయవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, అధికారులు సహా జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ధరణి అందిస్తున్న పారదర్శక, అవాంతరాలు లేని సేవలతో ప్రజలు, ముఖ్యంగా రైతులు ఎంతో ప్రయోజనం పొందారని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో ప్రజల సేవలో ధరణి మరిన్ని విజయాలు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
పోర్టల్ను విజయవంతంగా అమలు చేసినందుకు అధికారులు, జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లకు సీఎస్ సోమేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇబ్బందులు తొలగలేదు. కొన్ని చోట్ల భూములను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ఎలాంటి విక్రయాలు జరపలేని పరిస్థితి నెలకొంది. సర్వే నెంబరు, రైతు పేరు, విస్తీర్ణంలో ఎక్కువ తక్కువల సవరణకు చట్టంలో అవకాశం లేకపోవడం వల్ల కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ధరణి పోర్టల్ ప్రవేశపెట్టి ఏడాది పూర్తవుతున్న వేళ ఇప్పటికైనా సమస్యలు పరిష్కరిస్తే మంచిదన్న అభిప్రాయం వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ధరణిలో నిషేధిత జాబితాలో చేరిన పట్టా భూములు విడిపించుకునేందుకు ఏడాదిగా రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కష్టాలు మాత్రం తీరట్లేదు. తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని దాదాపు 1,00,000 మంది దరఖాస్తు చేసుకోగా సుమారు 20% మందికే పరిష్కారం లభించింది. 43% దరఖాస్తులు కలెక్టర్ల వద్ద పెండింగ్లో ఉండగా మిగిలిన 37% దరఖాస్తులను తిరస్కరించారు. ధరణి సమస్యల విభాగంలో దరఖాస్తుతో పాటు సమర్పించిన ఆధారాలను ప్రాతిపదికగా తహసీల్దార్, ఆర్డీఓలు పరిశీలన చేస్తున్నారు. అందుకు చాలా సమయం పడుతోంది. నిషేధిత జాబితాలో దేవాదాయ, అటవీ, భూదాన్ పేరిట భూములున్నాయి. వాటిని పరిష్కరించాలంటే ఆయా శాఖలు ఎన్ఓసీ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు ఆ శాఖల అధికారులు నిరాకరిస్తుండటంతో కలెక్టర్ల వద్ద పెండింగ్ దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. గతంలో ఈ తరహా సమస్య వస్తే వీఆర్ఓ, ఆర్ఐ ద్వారా పంచనామా చేయించి తహసీల్దార్, ఆర్డీఓ విచారణ చేసేవారు. క్షేత్రస్థాయిలో వీఆర్ఓ వ్యవస్థ రద్దుతో ధరణి సేవలు లోపాభూయిష్టంగా మారాయి. ఇప్పటికైనా ధరణి వ్యవస్థను రద్దు చేసి సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. చిన్న చిన్న రైతులకి అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతా ఉన్నాయి. ఏదైతే పాస్బుక్ల్లో ఉందో రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ కొత్త పాస్బుక్లు ఇవ్వటానికి తప్ప మిగతా దానికి దేనికి అది పనికి రావట్లేదు. ప్రతి సమస్య కలెక్టర్ పోవాలంటే సామాన్యుడు కలెక్టర్ ఆఫీస్కి ఎన్నిసార్లు తిరగలడు. పోయినా కూడా కలెక్టర్ గారు ఎంతమందికి సమయం ఇవ్వగలరు. కొత్త భూములు ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళ కొనుక్కోగానే రిజిస్ట్రేషన్ కాగానే ఆ పాస్బుక్లు కొత్తవి రావడానికి తప్ప మిగతా దానికి దేనికి పనికి రావటం లేదు ఈ ధరణి వ్యవస్థ అనేది. ఈ ధరణిని అంతా రద్దు చేసేసి మళ్ళీ కొత్త వ్యవస్థ తయారు చేస్తే తప్ప పరిష్కారమయ్యేటువంటి సమస్య కాదు. ఇటీవలే ధరణిలో సవరణలు చేసిన ప్రభుత్వం కలెక్టర్ల లాగిన్లో మార్పులు చేయడంతో సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించారు. వాటిని ఇప్పటికిప్పుడు పరిష్కారం చేయడం అంత వేగంగా సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెవెన్యూ శాఖలో సేవలందించిన విశ్రాంత అధికారుల సూచనలు తీసుకుని ధరణి అమలు చేసినట్లయితే ఈ సమస్యలు వచ్చేవి కావని చెబుతున్నారు. 10 ఎకరాల భూమి ఉంది సార్ నాకు. దాంట్లో 5 ఎకరాలు ప్లాటింగ్ అయింది, 5 ఎకరాలు సేద్యంలో ఉంది ఇప్పుడు నా దగ్గర. దీన్ని కలిపి నాన్ అగ్రికల్చర్ అని పెట్టేసి కూర్చోబెట్టారు వాళ్ళు. నేను అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తే అది అమ్మడానికి వీళ్ళని పరిస్థితి వచ్చింది. కన్వర్షన్ కావాలి. అది పోవాలంటే ఆ 5 ఎకరాలు ఎక్కడని చెప్పుకోవాలి, ఎవరు చెప్పుకోవాలి, మాకు అర్థం కావట్లేదు సార్ అని చెప్పి అడుగుతున్నారు. రెక్టిఫికేషన్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం అది ఉంది, కానీ అది రెక్టిఫై చేయడానికి కూడా ఛాన్స్ లేని పరిస్థితి ఉంది. ఇక్కడ అన్నదమ్ములు కలిసి 4-5 ఉంటే వాడికి A1, A2, A3 అని పెట్టిండ్రు. అది కంప్యూటర్లో సెట్ కావట్లేదు. అది మాన్యువల్గా ముందుకు తీసుకోవాలి. దాన్ని ఆ తర్వాత కంప్యూటర్లోకి తీసుకురావటం బాగుంటుంది అనేది మా ఆలోచన. యాక్చువల్గా సాధారణంగా దరఖాస్తు అధికారి తిరస్కరిస్తే కారణం తెలపాలి. కానీ నెలలు గడుస్తున్నా తిరస్కరించడానికి గల కారణాలు చెప్పకపోవడంపై సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. చాలా భూములు నిషేధిత జాబితాలో కనిపిస్తుండటంతో రైతులకు కష్టాలు తప్పట్లేదు. భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టినప్పుడే భూ యజమానుల భాగస్వామ్యం తీసుకుంటే బాగుండేదని భూ చట్టాల రూపకల్పన నిపుణులు సూచిస్తున్నారు. 2016-17 భూ రికార్డుల ప్రక్షాళన జరిగిందో మీరు తొందరగా రికార్డు ప్రక్షాళన చేయటం వల్ల ఇప్పుడు కష్టాలు వచ్చినాయి. ఇప్పటికైనా ధరణిలో ఏదైతే ఉందో అది 1B కావచ్చు, పాత 1B ధరణిలో పెట్టాము, నిషేధిత జాబితా కావచ్చు, ఈ 2 రికార్డుని మళ్ళీ గ్రామాలకు పంపండి. రెవెన్యూ యంత్రాంగంతో తప్పులు గుర్తించేలాగా చేయండి, గ్రామంలోనే పరిష్కారం చేయండి. తెలంగాణలో భూమి రికార్డులో ఉన్న వివరాలకి ప్రభుత్వమే జిమ్మేదారిగా ఉండాలి. అందులో రికార్డులు ఎక్కిన తర్వాత కూడా రైతుకి నష్టం జరిగితే ప్రభుత్వమే జుర్మానా కట్టాలి. తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేస్తుందని ప్రకటించారు. అంతా చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే అది టైటిల్ గ్యారంటీ, టైటిల్ ఇన్సూరెన్స్ గురించి ఇంత స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ఎవరు చెప్పుండాల. ఆ చట్టం కనుక వచ్చి ఉంటే నిజంగా రైతులకు భరోసా ఉండేది. మరి ఎందుకో ముఖ్యమంత్రి గారు అన్న మాటలు ఆచరణలోకి వచ్చినప్పుడు భిన్నంగా జరుగుతున్నాయి. వారు అన్న మాటలు కనుక ఆచరించగలిగితే నిజంగానే భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది తెలంగాణలో. పట్టా భూమిని నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ, ఇతర అవసరాల కోసం భూమిని విక్రయించాలంటే నిషేధిత జాబితాలో ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ కావడం లేదు.
వాటికి తోడు పేరు, సర్వే నంబర్ తప్పు ఉందని, కమతం విస్తీర్ణంలో హెచ్చుతగ్గుల పరిష్కారానికి ధరణిలో సరైన మార్గం లేకపోవడం వల్ల సమస్యలు తప్పడం లేదు. కొన్ని సమస్యలు మినహా ధరణి అద్భుతంగా ఉందని, వాటిని పరిష్కరిస్తే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ శాఖ అధికారులు చెబుతున్నారు. బట్ ధరణికి వచ్చేసి నిన్న మొన్నటి వరకు పిఓబి ఆప్షన్లో ఉన్న సర్వే నంబర్లు కొన్ని అవి రిజిస్ట్రేషన్ కాకపోవడం వల్ల పిఓబిలో ఉన్నాయి అనే దాని గురించి కొంచెం రైతులకు ఇబ్బంది కలిగినా కూడా దాన్ని సిఎస్ గారు ప్లాన్తోని మంచిగా ఆ సర్వే నంబర్లు అన్నీ కూడా అన్బ్లాక్ చేసే ఆప్షన్ కలెక్టర్ గారికి ఇవ్వడం వల్ల అవి కూడా ఈజీగా అలో అయిపోతున్నాయి. ఇప్పుడు పిఓబికి సంబంధించినది కూడా ఎట్లాంటి ఆటంకం అనేది కూడా లేదు. వితిన్ 24 or 48 hours క్లియర్ కావడం వల్ల రైతులకు అది చాలా మేలు. వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకునే వాళ్ళు కూడా అక్కడ ఇక్కడ తిరగాల్సిన అవసరం కూడా లేదన్నట్టు. భూ సమగ్ర సర్వే చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఇప్పటికే ఆ దిశగా కృషి చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆ మేరకు మంత్రివర్గం ఉపసంఘం వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తోందని వివరించారు. కొన్ని చిన్న చిన్న సవరణలు జరగాలి, కొన్ని ఎనేబుల్ కావాలని ప్రజలు కోరుతుండ్రు. ఒక్కొక్కటి ఒకసారి చేసే బదులు అన్ని వర్గాల ప్రజల నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులు ఏమున్నాయో క్రోడీకరించుకొని కేబినెట్ సబ్ కమిటీ ఇస్తుంది. అది పెద్ద విషయం కాదు, అవుట్ అయిపోతుంది. బై అండ్ లార్జ్ భూములకు సంబంధించినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి గారు చేసింది, అద్భుతంగా పనిచేస్తుంది. దాని మీద ఏమి చర్చలే. ఇప్పటికైనా వేగంగా దరఖాస్తులను పరిష్కరిస్తే మేలు జరుగుతుందన్న అభిప్రాయం పలువురు నుంచి వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఫ్రాన్స్లోని ప్రముఖ సౌందర్య సాధనాల సంస్థలు ఆసక్తి కనబరిచాయి. ప్రసిద్ది చెందిన కాస్మోటిక్ వ్యాలీ డిప్యూటీ సీఈఓ, అంతర్జాతీయ వ్యూహకర్త ఫ్రాంకీ బెచెరో నేతృత్వంలో పలు సంస్థల అధిపతులతో ప్యారిస్లో పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఈ విషయమై చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని, వాటిని వినియోగించుకోవాలని కేటీఆర్ వివరించారు. భారత్లో సౌందర్య సాధనాలకు భారీగా డిమాండుందని, మార్కెటింగ్లో ఏటా భారీ వృద్ధిరేటు సాధిస్తోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్యారిస్లోని కాస్మెటిక్స్ వ్యాలీలోని పలు సంస్థల అధిపతులతో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణలో కాస్మెటిక్స్ రంగానికున్న అవకాశాలు వివరించిన ఆయన కరోనా సమయంలోనూ సౌందర్య సాధనాల విక్రయాలు తగ్గలేదన్నారు. తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు ద్వారా దేశమంతటా మార్కెటింగ్కు అవకాశముంటుందని తెలిపారు. ప్యారిస్లోని కాస్మెటిక్ వ్యాలీలో 800 కంపెనీలు ఉండగా ఏటా 82,000 కోట్ల మేరకు ఆదాయం ఆర్జిస్తున్నాయి. ఆయా సంస్థల్లో 70,000 మంది పనిచేస్తున్నారు. 7 విశ్వవిద్యాలయాలు, 136 కళాశాలలు, 200 పరిశోధనా ప్రయోగశాలలు అనుబంధంగా ఉన్నాయి. 100 పరిశోధనా ప్రాజెక్టులు నడుస్తుండగా 8,600 మంది పరిశోధకులు నిత్యం ప్రయోగాలు చేస్తున్నారని ఫ్రాంకీ బెచెరో పారిశ్రామికవేత్తలు తెలిపారు. త్వరలో తెలంగాణను సందర్శించాలని కేటీఆర్ కోరగా పారిశ్రామికవేత్తలు సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫ్రాంకీని కేటీఆర్ పోచంపల్లి శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. ప్యారిస్లోని ప్రసిద్ధ క్షిపణుల తయారీ సంస్థ ఎంబీబీఏ డైరెక్టర్లు బోరిస్ సాలోమియాక్, పోల్నీ లివిక్, సీనియర్ ఉపాధ్యక్షుడు జీన్ మార్క్ పేరాడ్తో కేటీఆర్ భేటీ అయ్యారు. వైమానిక, రక్షణ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అత్యంత విశ్వసనీయ గమ్యస్థానంగా ఉందని, క్షిపణుల తయారీ పరిశ్రమలకు సిద్ధంగా ఉందని వివరించారు. ప్రపంచంలోని ప్రసిద్ధ వైమానిక సంస్థలు తెలంగాణలో పరిశ్రమలను స్థాపించి విమానాలు, హెలికాప్టర్ల విడి భాగాలను తయారు చేస్తున్నాయని వివరించారు. క్షిపణుల తయారీకి సన్నద్దమవుతున్నామని కేటీఆర్ తెలిపారు. ఏరో క్యాంపస్ ఎక్విడైన్ డైరెక్టర్ జేవియర్ ఆడియన్, భారత రాయబార కార్యాలయ వైమానిక విభాగ అధికారి హిలాల్ అహ్మద్, ఫ్రాన్స్లో భారత రాయబారి జావేద్ అష్రఫ్తో కేటీఆర్ సమావేశమై తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం కాగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీల నాయకులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచార గడువు ముగియడంతో గురువారం ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు లోలోపల మంత్రాంగాన్ని నడిపించారు. పోలింగ్కు ఇక ఒక్కరోజే ఉండటంతో రహస్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే కొన్ని పార్టీలు ప్రలోభాల పర్వానికి తెరతీశాయి. తమకు డబ్బులు అందడం లేదని పలుచోట్ల మహిళలు ధర్నాకు దిగారు. ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ తగు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహణను కరీంనగర్, హనుమకొండ జిల్లాల అధికారులు సవాల్గా తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా పరిధిలో హుజూరాబాద్, వీనవంక, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాలు ఉండగా ఒక్క కమలాపూర్ మండలం మాత్రం హనుమకొండ జిల్లా పరిధిలో ఉంది. బరిలో 30 మంది అభ్యర్థులుండటంతో ప్రతి పోలింగ్ బూత్లో 2 ఈవీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల పరిశీలకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు సహా రాష్ట్ర
రాష్ట్ర పోలీసులు కలిపి 3,865 మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా ఓట్ల కోసం ఓ పార్టీ పంపిణీ చేసిన డబ్బులు తమకు అందలేదని మహిళలు పలుచోట్ల ఆందోళనకు దిగారు. పట్టణంలోని గాంధీనగర్లో ఓ కౌన్సిలర్ ఇంటిని కొంతమంది ముట్టడించారు. ఒక ఓటుకు 6,000 చొప్పున కొంతమందికి మాత్రమే ఇచ్చారని కౌన్సిలర్ ఇంటి వద్ద ఆందోళన చేశారు. ఈ క్రమంలో ప్రజలకు నచ్చచెప్పినా వినలేదని, 70 లక్షలు ఇంట్లో పెట్టుకుని ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తనతో పాటు కుమారుడిపైన దాడి చేసినట్లు వార్డు కౌన్సిలర్ భార్య తెలిపారు. వేనవంక మండలంలోని భేతిగల్, గంగారంలోని మహిళలు తమ గ్రామాల్లో నాయకులు కొందరికే డబ్బులిచ్చారని, తమకు ఇవ్వలేదని రోడ్డుపై ధర్నా చేశారు. పార్టీ నుంచి వచ్చిన డబ్బులను స్థానిక నాయకులు కాజేశారని ఆరోపించారు. హుజూరాబాద్ మండలం రంగాపూర్, పెద్ద పాపాయిపల్లిలోనూ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఇల్లందకుంట మండలం సీతంపేటలో రహదారిపై బైఠాయించారు. జమ్మికుంటలో ఆయా వార్డుల్లో నేతలను నిలదీశారు. కమలాపూర్ మండల కేంద్రంతో పాటు వంగపల్లిలోనూ ఈ తరహా ఘటనలు జరిగాయి. ఆందోళన చేస్తున్న వారిని సముదాయించేందుకు పలుచోట్ల పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈటల రాజేందర్ ఫోటో, కమలం పువ్వు గుర్తు ఉన్న కవర్ పేరిట తెరాస కార్యకర్తలు తప్పుడు వీడియోలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారంటూ భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. డబ్బులు లెక్కించే మహిళ ముఖం కనిపించకుండా వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. భాజపా అభ్యర్థిని అప్రతిష్ట పాలు చేసేందుకు తెరాస కార్యకర్తలు ఇలాంటి పనులకు పూనుకున్నారని ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిని గుర్తించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా డబ్బు, మద్యం పంపిణీకి సంబంధించి వస్తున్న ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. డబ్బు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీ ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారని అధికారులు, పరిశీలకులను ప్రశ్నించింది. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నికల పరిణామాలపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని స్పష్టం చేసింది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడం కోసం బంగారు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. స్వర్ణతాపడానికి 125 కిలోల బంగారం అవసరమని సీఎం కేసీఆర్ చెప్పడంతో పలువురు మంత్రులు, ప్రముఖులు, వ్యాపారులు, భక్తులు పసిడి, నగదు సమర్పణకు ముందుకు వస్తున్నారు. ఈ 10 రోజుల వ్యవధిలోనే 40 కిలోల పుత్తడి సమకూరినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ఆలయ ఖజానాకు ఆన్లైన్ ద్వారా గురువారం నాటికి ₹1 కోటి నగదు అందినట్లు చెప్పారు. మంత్రి మల్లారెడ్డి తన కుటుంబం పక్షాన కిలో, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ నియోజకవర్గం తరఫున 2.5 కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు నిన్న మొత్తం 3.5 కిలోల పసిడి కోసం తన కుటుంబ సభ్యులు, అనుయాయులతో కలిసి ఆలయ ఈవో గీతకు ₹1,83,00,000 అందజేశారు. జేఎస్ఆర్ గ్రూప్ అధినేత నారాయణ్ గౌడ్ కిలో బంగారం కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి 50 లక్షల విలువైన చెక్కును ఈవో గీతకు అందజేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలాన్ని మరో 3 ఏళ్ల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ శక్తికాంత దాస్ పొడిగింపునకు ఆమోదముద్ర వేసింది. ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత దాస్ పదవీ కాలం డిసెంబర్ 10తో ముగియనుండగా తాజా నిర్ణయంతో అతడు 3 ఏళ్ల పాటు అదే పదవిలో కొనసాగనున్నారు. గతంలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆయన ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకు, ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులలో భారత ప్రత్యామ్నాయ గవర్నర్గాను సేవలందించారు. 2018 డిసెంబర్ 11న 3 ఏళ్ల కాలానికి ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్ మెరుగైన పనితీరును కనబర్చారు. ఇటలీ, బ్రిటన్లో 5 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బయలుదేరి వెళ్లారు. ఇటలీలో నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు పర్యటించనున్న ప్రధాని శని, ఆదివారాల్లో ఆ దేశ రాజధాని రోమ్ వేదికగా జరిగే G20 సదస్సులో పాల్గొననున్నారు. కరోనా సహా భవిష్యత్తులో తలెత్తే మహమ్మారులపై G20 సదస్సు చర్చించనుంది. భవిష్యత్తులో తలెత్తబోయే మహమ్మారులను ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని G20 సదస్సు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. భారత్, రష్యా, అమెరికా, చైనా సహా 20 దేశాలు ఈ కూటమిలో సభ్యత్వం కలిగి ఉన్నాయి.
కరోనా తర్వాత ప్రపంచం ఆర్థికంగా ఆరోగ్యపరంగా కోలుకునే అంశం సహా సుస్థిర అభివృద్ధి వాతావరణ మార్పులపై G20 సదస్సులో అంతర్జాతీయ నేతలతో చర్చించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. రోమ్లో పలువురు అంతర్జాతీయ నేతలతో మోదీ సమావేశం కానున్నారు. వాటికన్లో కూడా పర్యటించనున్న మోదీ పోప్ ఫ్రాన్సిస్తో భేటీ కానున్నారు. ఇటలీ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని నవంబర్ 1, 2వ తేదీల్లో బ్రిటన్లో పర్యటించనున్నారు. బ్రిటన్లోని గ్లాస్గవ్ వేదికగా జరిగే COP26 సదస్సుకు మోదీ హాజరవుతారు. వాతావరణ మార్పులపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో ఉత్తరాఖండ్లో రెండోసారి పర్యటించనున్న మోదీ నవంబర్ 5న కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. పర్యటనలో భాగంగా పునర్నిర్మించిన ఆదిశంకరాచార్యుల సమాధితో పాటు విగ్రహాన్ని ఆవిష్కరించి ర్యాలీలో మోదీ ప్రసంగించనున్నారు. వీటితో పాటు 130 కోట్లతో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రారంభించి మరో 180 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు పీఎంఓ వెల్లడించింది. మరోవైపు కేదార్నాథ్ పునర్నిర్మాణ ప్రాజెక్టుల కోసం కేటాయించిన నిధులను ఉత్తరాఖండ్ భాజపా ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆలయ పూజారి తీవ్ర ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసి కొత్తగా నిర్మించడంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయిందని విమర్శించారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులను తాము చేశామని చూపించుకునే ప్రయత్నం భాజపా చేస్తోందని హస్తం నేతలు ఆక్షేపించారు. ప్రధాని పర్యటన తర్వాత నవంబర్ 6 నుంచి కేదార్నాథ్ ఆలయాన్ని మూసివేయనున్నారు. గురువారం చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరిన నటుడు రజనీకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన సతీమణి లతా రజనీకాంత్ తెలిపారు. ప్రతి ఏడాది నిర్వహించుకునే సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆయన ఆసుపత్రిలో చేరినట్లు వెల్లడించారు. రజనీ ఆసుపత్రిలో చేరిన వార్తలపై ఆయన అభిమానులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో స్పందించిన లతా రజనీకాంత్ ఆయన ఏడాదికి ఒకసారి ఇలాంటి పరీక్షలు చేయించుకోవడం సహజమే అని తెలిపారు. రజనీ ఆసుపత్రి నుంచి కొన్ని గంటల్లోనే బయటకు వస్తారని మొదట భావించారు. అయితే శుక్రవారం ఆయన పూర్తి స్థాయిలో వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఆసుపత్రి వర్గాలు తెలియజేసినట్లు సమాచారం.